టేస్టీ టేస్టీ కరకరలాడే పకోడీలు చూడండి, చూస్తుంటేనే నోరూరుతుంది కదా. నేను చెప్పిన విధంగా రెడీ చేసుకోండి. షాప్లో కొన్న పకోడీలాగా టేస్టీగా ఉంటాయి. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ తప్పకుండా చేయండి. నేను చెప్పిన విధంగా రెడీ చేసుకొని మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. శనగపిండి 1 గ్లాసు, బియ్య పిండి కలపకుండా 2 ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకొని, కొత్తిమీర, పుదీనా, 2 రెబ్బల కరివేపాకు, 2 పచ్చిమిర్చి, పిల్లల కోసం, పిల్లలు కారం తినరు కాబట్టి 2 పచ్చిమిర్చి, సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం మిక్స్ చేశాక వాటర్ పోసి మంచిగా కలుపుకోవాలి. ఇదిగో నేను చూపించిన విధంగా కలుపుకోండి. పకోడీలు సూపర్గా వస్తాయి. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి, ఆయిల్ హీట్ ఎక్కాక మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇంకొంచెంగా ఆయిల్లో వేసుకోండి. చూడండి, కరకరలాడే పకోడీలు సూపర్గా షాప్లో కొన్న పకోడీలాగా ఉంటాయి. రెడీ అయ్యాయి చూడండి. చూశారు కదా, చూస్తుంటేనే నోరూరుతుంది. ఇక లేట్ ఎందుకు, చేసుకోండి. నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఒక చిన్న లైక్ చేయండి. వాళ్ళకి తెలియకుండా చేశాను. మా చిన్నోని ఎక్స్ప్రెషన్ చూడండి అసలు. అవి కాలుతున్నా కానీ ఆరాటం ఆగలేదు. మా ఓన్కి నచ్చిందంట, సూపర్ అని చెప్తున్నాడు. ఓకే బాయ్ బాయ్. టేస్ట్ చెప్పు. సూపర్.